నమస్కారం, మెల్లాంటి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వైకుంఠ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ ప్రాజెక్ట్ శ్రీనివాస్. బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు. బోయిన్పల్లి ఆనంద్ విద్యానికేతన్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముస్తాబాద్ ఆలయాల్లో భక్తుల సందడి. ప్రజాతంత్ర దినపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించిన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సాంప్రదాయబద్ధంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు. వైకుంఠ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ, పెద్ద సేవలో పాల్గొని తరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఈ రోజు కొలవడం వలన పుణ్య ఫలాలు లభిస్తాయని తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా లోక కళ్యాణం జరగాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో భక్తుల సౌకర్యార్థం భారీ ఫ్యాన్ ను ప్రారంభించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రైట్ సార్. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి దక్షిణ కాశీ అని మరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్రంలో ఈరోజు మహాపర్వం ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి యొక్క ప్రమాణం ఏమిటంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినటువంటి సమయాన్ని తర్వాత వచ్చినటువంటి శుద్ధవంతు వచ్చే ఏకాదశి ఏ రోజైతే ఉందో అది ముక్కోటి ఏకాదశి. ఆ పర్వాన్ని ముక్కోటి పర్వాన్ని మనం జరుపుకున్నాము. ఈరోజు ఎవరైతే ఉపవసిస్తారో, ఎవరైతే స్వామిని దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే జాగారం చేస్తారో వారందరికీ కూడా ఆ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారు అలాగే లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క కృపా కటాక్షం కలిగి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. స్వస్తి. వైకుంఠ ఏకాదశి పర్వదినము ముక్కోటి ఏకాదశిగా కూడా పిలువబడే పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలు, హిందూ దేవాలయాలను కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ స్వామిని దర్శించుకొని తరించి ఇప్పుడే బ్రాహ్మణోత్సవం చెప్పినట్టుగా ధనుర్మాసంలో సూర్యుడు ధనుస్సులో ప్రవేశించేసే సమయంలో వచ్చేటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా, వైకుంఠ ఏకాదశిగా మరి విశేషమైనటువంటి పర్వదినాలలో ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే, ఈరోజు ఉపవాసం ఉంటే కుటుంబాలు సుఖమైన జీవితంలో ఉండాలని చెప్పని ఆ పార్వతీ పరమేశ్వరుడు, అనంతపద్మ స్వామి, శ్రీకృష్ణుడు యొక్క జీవిత చరిత్ర కానీ, శ్రీ సీతారామచంద్రుడు జీవిత చరిత్ర కానీ మానవ రూపంలో వచ్చి రాక్షస సంహారం గావింపజేసినటువంటి సన్నివేశాలు కానీ, ఆనాడు కూడా చెడు పైన మంచి విజయంగా జరిగిన సందర్భంలో, రాక్షస సంహారం జరిగిన సందర్భంలో వచ్చినటువంటి పండుగలకు విశిష్టతను కూడా చెప్పుకుంటూ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా, ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలోని హరిహరులు ఇద్దరిని కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలి, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టంతో రాయడంతో ఉండాలని చెప్పని ఈ సందర్భంగా శ్రీ అనంతపద్మనాభ స్వామిని, ఆ పాడి పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి సహకరించాలని బోయిన్పల్లి సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకటరామారావు కోరారు. బోయిన్పల్లి మండలం కొదురుపాక సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకటరామారావు 80వ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరిపారు.
ఈ కార్యక్రమానికి జోగినపల్లి వెంకటరామారావు హాజరు కాగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలగొని వెంకటేశ్వర్లు, ముంజ సతీష్ గౌడ్, పెంజర్ల బాలమల్లు, మందల వరుణ్, మందల వంశీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటరామారావు మాట్లాడుతూ కుదురుపాక అల్లుడైన మాజీ సీఎం కేసీఆర్ కుదురుపాక గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుదురుపాక గ్రామ అభివృద్ధికి సహకరించేందుకు ముందున్నారని తెలిపారు. ప్రతి ఊరిలో దేవాలయాలు ఉన్నాయని, కుదురుపాకలో మాత్రం ఇంకా పూర్తి కాలేదని, గ్రామస్తులు సహకరిస్తే దేవాలయ నిర్మాణం పూర్తి అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోలుమాల శంకర్, నాగుల వంశీగౌడ్ తదితరులు ఉన్నారు. కుదురుపాక గ్రామం అనేది 9 మిడిల్ మానేరు దాంట్లో మునిగిపోయింది. పోయిన తర్వాత ఎక్కడ లేని అదృష్టం ఏంటంటే కుదురుపాక గ్రామ అల్లుడు ఈ ఊరికి చెందినవాడు 10 సంవత్సరాలు పాలించిండ్రు. కానీ ఇక్కడ వాస్తవానికి ఏంటి అంటే ఒక నయా పైసా సంబంధం డెవలప్మెంట్ అనేది జరగలేదనేది గ్రామ ప్రజల అభిప్రాయం. పోతే అన్ని గ్రామాలల్లో గుడి లేని గ్రామం అనేది లేదు. ఒక్క ఈ కుదురుపాక గ్రామం తప్ప ఇక్కడ గుళ్ళు కూడా కాలేదు. ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ చేయడానికి ఏంటి అంటే రాజకీయమైన వ్యక్తి అయితేనే చేస్తాడు, లేకపోతే ఇంకోలు అయితే అని కాదు. ప్రజల ఆశీర్వాదం పొందడానికి కొరకు అందరూ సాధ్యమైనంత కృషి చేసి ఎమ్మెల్యే గారికి అండగా నిలిచి ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకుంటానికి ప్రయత్నం చేయగలరని మీ అందరికీ నా హృదయపూర్వక. బోయిన్పల్లి మండల కేంద్రంలోని ఆనంద్ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలను ఘనంగా జరిపారు. విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా రంగురంగుల ముగ్గులతో పాఠశాల ఆవరణాన్ని అలంకరించి గాలిపటాలను ఎగరవేసి ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో విద్యతో పాటు సంస్కృతి సంప్రదాయాలను, సంక్రాంతి పండుగ విశిష్టత విద్యార్థులకు తెలియజేసేలా రంగవల్లిలు, భోగి మంటలు, గాలిపటాలు వంటి వేడుకలను జరిపామన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ విద్యానికేతన్ కరస్పాండెంట్ బిల్ల ఆనందం, ఉపాధ్యాయులు చంద్రమౌళి, కృష్ణహరి, రాంప్రసాద్, ఉపాధ్యాయునిలు ఉన్నారు. Teacher, I glad to say today we are celebrated 3 festival of Pongal. So today children are learn the rangolis and make the rangoli competition, and they are participated very well. And boys also participated the kite competition. They are also participated very well. Thank you. विद्यानिकेतन हाई स्कूल बोनपल्ली। आज हम लोग एक दिन पहले त्यौहार मना रहे संक्रांति का। बच्चे सब लोग रंगोली बना रहे और जो बच्चे మేము ఈరోజు ఆనంద్ ఇండియన్ కేతన్ స్కూల్ నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్ని మేము ఈరోజు మా స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరుపుకున్నాము. అందరు పిల్లలు ముగ్గుల పోటీలలో మరియు పతంగుల పోటీలలో అందరు పాల్గొన్నారు. చాలామంది పిల్లలు చాలా అద్భుతంగా వేసిర్రు. చాలా ఆనందంగా ఉంది మాకు ఇందులో పాల్గొన్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా ప్రిన్సిపల్ గారికి చాలా థ్యాంక్ఫుల్గా చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంత హ్యాపీగా మాకు ఈ సెలబ్రేషన్స్ జరుపుతున్నందుకు. థ్యాంక్ యూ. Good afternoon to all. My name is Mayasri. I am from Anand Vidyanikedhan High School. I am studying 7th class. Today we are celebrating Rangoli celebrations. I am also participating in Rangoli celebrations. Thank you. ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వయం పరిపాలన దినోత్సవం కళాశాల ప్రిన్సిపల్ విజయ్ రఘునందన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా బాధ్యతలు వివరించి పాఠాలు బోధించారు. విద్యార్థులు బోధనలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విజయ్ రఘునందన్, లెక్చరర్లు సునీత, దోసల విజయ్ కుమార్, రాజేశ్వరరావు, రాజు, మురళి, ప్రవీణ్, మహేష్, వనిత, విద్యార్థులు ప్రిన్సిపల్ గా తిరుమల, వైస్ ప్రిన్సిపల్ రంజిత్, విద్యార్థులు పాల్గొన్నారు. కాలేజ్ ముస్తాబాద్. నా పేరు తిరుమల. నాకు ఈరోజు మా ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ పోస్ట్ ఇచ్చారు.
ఇలాంటి టీచర్స్ డే ఓన్లీ స్కూల్స్లో మాత్రమే జరుపుకుంటారు, కానీ కళాశాలలో అందుకు మొదటగా ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్ మాకు ఈ అవకాశాన్ని ఒక ఇన్స్పిరేషన్గా ఇచ్చినందుకు థ్యాంక్ యూ. గౌడ్ జూనియర్ కాలేజ్ ముస్తాబాద్. నా పేరు రేణుక, నేను ఎంపీసీ సెకండ్ ఇయర్. ఈరోజు నేను ఇంగ్లీష్ లెక్చరర్గా చేశాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు కూడా చాలా మంచిగా విన్నారు. ఫ్యూచర్లో ఫస్ట్ స్టెప్ కావచ్చు, మేము కూడా ఫ్యూచర్లో ఇట్లా అయితే బాగుంటుంది అనేసి ఒక స్వీట్ మెమొరీ. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మాది గౌడ్ జూనియర్ కాలేజ్ ముస్తాబాద్. నా పేరు కృతిక, నేను బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఈరోజు మా కాలేజ్లో సెల్ఫ్ గవర్నమెంట్ డే కండక్ట్ చేశారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్కి ధన్యవాదాలు. ఇలాంటివి స్కూల్స్లోనే కానీ కాలేజీలలో ఎప్పుడు చేయలేదు, ఇదే మొదటిసారి అండ్ బెస్ట్ మెమరీగా మిగిలిపోతుంది. థ్యాంక్ యూ సార్ ప్రిన్సిపల్. గౌడ్ జూనియర్ కాలేజ్ ముస్తాబాద్. మై నేమ్ ఇస్ రణజిత్ కుమార్, ఐఎమ్ ఎంపీసీ సెకండ్ ఇయర్. ఈరోజు మా ప్రిన్సిపల్ సార్ నాకు టీచర్ డే అవకాశం ఇచ్చాడు. ఇంత స్కూల్లో జరుపుతుంటుందని కాలేజ్లో జరుపుతాము. నేను ఈరోజు ఫిజిక్స్ చెప్పాను. నాకు ఫ్యూచర్లో స్టేజ్ ఫియర్ అనేది తగ్గిస్తుంది. ఈ డే ఈ లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉంటుంది మాకు. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్ గారికి నా యొక్క కృతజ్ఞతలు. Good morning, I am Vijay Raghuvandan, Principal of Government Junior College, Mustabad, and on the occasion of the birth anniversary of the India's first Muslim woman teacher, Sheikh Fatima, we are celebrating self-government day in our college, and I and my staff believe that this program will certainly develop leadership qualities and teaching skills among my students. నాకు ఈ సంవత్సరం నేను కొత్తగా తీసుకున్న ఇన్ఛార్జ్ ఇక్కడ ఈ కాలేజీని. మా పిల్లలందరి లోపల కూడా అసలు టీచర్గా పనిచేసినప్పుడు టీచర్ బాధలు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, రెండు పిల్లలకి అర్థమవుతాయి. మోరోవర్ వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి ఒక సబ్జెక్ట్ని చెప్పినప్పుడు ఆ సబ్జెక్ట్ని ఎప్పటికి మర్చిపోలేరు, ఆ టాపిక్ని ఎప్పటికి మర్చిపోలేరు. మోరోవర్ పిల్లల లోపల నాయకత్వ లక్షణాలని రేపొద్దున ఇంటర్వ్యూస్ని సెమినార్స్ ప్రజెంట్ చేయడానికి కూడా ఈ సెల్ఫ్ గవర్నమెంట్ డే అనుభవాలు ఉపయోగపడే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. And I am very happy that my team is along with me, and we are happy that we are conducting the first Muslim women teacher birth anniversary, Sheikh Fatima. Thank you. సంస్కృతి సాంప్రదాయాల పుట్టినిల్లు మన భారతదేశం. అటువంటి దేశంలో పుట్టినందుకు మేము గర్విస్తున్నామని ఉపాధ్యాయురాలు రజని అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు రంగురంగుల ముగ్గులతో పాఠశాల ఆవరణాన్ని అలంకరించి భోగి మంటలు వేసి నాట్యములు చేస్తూ సంక్రాంతి వేడుకలు జరిపారు. పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, మా పాఠశాలలో విద్యతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను సంక్రాంతి పండుగ విశిష్టత విద్యార్థులకు తెలియజేసేలా రంగవల్లిలు, భోగి మంటలు, గాలిపటాలు వంటి వేడుకలు ఘనంగా నిర్వహించామని అన్నారు. విద్యార్థుల హరిదాసుల వేషధారణలు పలువురిని ఆకట్టుకునేలా కనువిందు చేశాయి. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్, ప్రిన్సిపల్ రవీందర్, ఉపాధ్యాయులు రమేష్, దేవేందర్, రజని, ప్రణతి, కవిత, రజిత పాల్గొన్నారు. ఈరోజు మా శ్రీవాణి పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మా పాఠశాలలో చదువుతో పాటు విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడమే మా పాఠశాల ఉద్దేశం. ప్రతిదీ కూడా కేవలం చదువు అనే విషయం కాకుండా ప్రత్యక్ష విద్య ద్వారా విద్యార్థులకు చదువు చెప్పడం జరుగుతుంది. ఈరోజు విద్యార్థులు అందరూ కూడా భోగి మంటలు మరియు సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. వాటి యొక్క ప్రత్యేకత ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించడం జరిగింది. అలాగే విద్యార్థులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముస్తాబాద్ మండలంలోని శ్రీవాణి పాఠశాలలో ఈరోజు ముందస్తుగా సంక్రాంతి వేడుకలను నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఈ సంక్రాంతి వేడుకలు భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు కాబట్టి మనం ఈ పండుగలను ఘనంగా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఈ పండుగ అన్ని పండుగలను మనం తిథి ఆధారంగా జరుపుకుంటే ఈ పండుగను మాత్రం సూర్యాగమనం ఆధారంగా జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సంక్రాంతి పండుగను, సంక్రాంతి సంబరాలను నిర్వహించుకుంటున్నాం.
అదేవిధంగా రైతులకు ఈ నెలలో పంట చేతికి అందుతుంది, ఆ పంటకు సంబంధించిన డబ్బులు వస్తాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో సహా ఈ పండుగను వైభవంగా జరుపుకోవడం అనేది విశేషం. నా పేరు చరణ్, నేను శ్రీవాణి పాఠశాలలో చదువుతున్నాను. ముస్తాబాద్ మండలం కేంద్రంలో శ్రీవాణి పాఠశాలలో మకర సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మా పాఠశాలలో చదువుతో పాటు అనేకమైన సాంప్రదాయాలు జరిపిస్తారు. మా పాఠశాల తరపున అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు చిత్ర. ఈరోజు మా పాఠశాలలో మకర సంక్రాంతి వేడుకలు జరుపుకున్నాము. ఈరోజు నేను ముస్తాబాద్ మండలంలోని ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. మండల కేంద్రంలోని శివకేశ ఆలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఆలయ కమిటీ చైర్మన్ ఎల్సాని దేవయ్య ఆధ్వర్యంలో ఉదయం 4 గంటల నుండి ఉత్తర ద్వారం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, స్వామివారి కృప వల్ల పాడి పంటలు ప్రజలంతా ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సమస్త కోటి ప్రజలు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈ ముక్కోటి ఏకాదశికి వచ్చిన ప్రజలకు అందరం మంచిగా సుఖ సంతోషాలతో అందరం బాగుండాలి. పాడి పంట అందరూ రైతులు అన్ని రకాల గోదావరి అందరం మంచిగా ఉండాలి. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వ నివాసం ముందు ఆశా వర్కర్లు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నేతలతో పాటు ఆశా వర్కర్లు మాట్లాడుతూ తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసే విధంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాల్లో తమ డిమాండ్లను నెరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అధికారులకు మనము అనేక సార్లు వినతి పత్రాలు అందించినాము. మన ఫిక్స్డ్ వేతనం కావచ్చు, మన పని భారం గురించి, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత అన్ని సమస్యలపైన ఇప్పటికే మనము అనేక సార్లు ఇక్కడ కలెక్టరేట్ ముందు ధర్నాలు కావచ్చు. వర్క్లో భాగంగా ఈరోజు మాత్రము మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు కోసము మన నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వినతి పత్రాలు విన్నవించుకోవడం అనే దానికోసము రావడం అనేది జరిగింది. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా చాలాసార్లు చాలా విధాలుగా మాకు విన్నపాలు ఇచ్చి కూడా మాట తప్పని మడమ తిప్పని లెక్కల మేము ఆడపడుచులను ఖచ్చితంగా కాపాడుకుంటామని చెప్పేసి, మీ పనికి తగ్గట్టు పారదర్శకం కాకుండా ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి, మీ పనిని మేము గుర్తిస్తున్నామని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అలా మోసపుచ్చడం వల్ల కూడా ఇంకా పని భారం అనేది పెరుగుతుంది తప్ప తగ్గడం అనేది లేదు. విప్ గారికి ఖచ్చితంగా మేము చెప్పాలి. ఎక్కడెక్కడనో వెళ్ళేదానికనంటే గతంలో ఉన్న ప్రభుత్వం వల్ల ఉన్న వల్ల మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన కేటీఆర్ గారే ఉన్నారు కాబట్టి గతంలో ఏం చేయలేని వారు ఇప్పుడు ఏం చేస్తారన్న ఒక్క నమ్మకంతో ఆది శ్రీనివాస్ గారికి మేము లెటర్ ఇవ్వడానికని ఇక్కడ మా బాధలు విన్నవించుకుంటామన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడైనా అన్నయ్య గారు ఏ విషయంలో ఆశా వర్కర్లు తమ బిడ్డలైనా అక్క చెల్లెలైనా మేము చేస్తున్న పనిని గుర్తించి మాకు ఖచ్చితంగా మంచి పారదర్శకాన్ని కాకుండా ఒక ఫిక్స్డ్ జీతాన్ని ఖచ్చితంగా వచ్చే విధంగా ప్రభుత్వంకు వెల్లడిస్తారని చెప్పేసి ఉన్న విన్నపంతో చెప్పడం జరుగుతుంది. ఫిబ్రవరిలో జరిగేటువంటి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో, బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని, అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించి ఆశాలకు పనిభారం తగ్గించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఆశాలకు రావాల్సినటువంటి పెండింగ్ సర్వేల బిల్లులన్నింటినీ కూడా అందించాలని తదితర డిమాండ్ల మీద
ఈరోజు జనవరి 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎమ్మెల్యేల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారికి వినతి పత్రాలు అందించే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఆశా వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారిని కలిసి మరి సమస్యల మీద వినతి పత్రం అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఉన్నది మరి 50 లక్షల ప్రమాద బీమా అందిస్తామని చెప్పి అధికారులు హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేస్తలేదు. అదేవిధంగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇతర రాష్ట్రాలలో ఫిక్స్డ్ వేతనం అమలు అవుతూ ఉంది. మరి ఇక్కడ ఆశాలకు సంబంధం లేనటువంటి పనులు చేయిస్తూ వాళ్ళపై పనిభారం మోపుతూ మరి ఆశాలకు మరి ఫిక్స్డ్ వేతనం అమలు చేయకపోతే ఎలాగని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలి. లేకుంటే కనుక రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మరి ఈ ఆందోళన పోరాటాలని ఉద్యమాలని తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పటికైనా శ్రీనివాస్ గారు వెంటనే సంబంధిత శాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి మేము CIT పక్షాన కోరడం జరుగుతూ ఉంది. బాలికను ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మాధవ్ తెలిపారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ వేములవాడలో చిన్నారిని 3 మహిళలు ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. బాలికను జిల్లా పోలీస్ కార్యాలయంలో CWC అధికారులకు అప్పగించారు. బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసు అధికారులను సిబ్బందిని అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, సిఐలు వీరప్రసాద్, సదన్ కుమార్, ఎస్ఐలు సుధాకర్, రమేష్, జునైద్ సిబ్బంది పాల్గొన్నారు. సార్ పాపని చూపి మెంబర్కి ఒక చిన్న పాప, ఆమె పేరు అద్వైత. ఈమె కొంత 3 లేడీస్ వచ్చి కిడ్నాపింగ్ చేశారు. దీనికి ఇన్ఫర్మేషన్ మనకి 30th డిసెంబర్ వచ్చింది. ఎందుకంటే మదర్ కొంచెం పిచ్చిగా ఉంటుంది అండ్ అక్కడ టెంపుల్లో ఉంటుంది, అంటే 1 మంత్ నుండి అక్కడే ఉంటుంది. దానికి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ ఇచ్చారు. దానికి కొంచెం డిలే అయింది. దాని తర్వాత మనం టీమ్స్ యాక్టివేట్ చేసాము, CCS అండ్ లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్మోస్ట్ 7 టీమ్స్ ఫామ్ చేసి అన్ని బస్ స్టాండ్స్, CCTV కెమెరాస్, ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేసాము. ఎందుకంటే డిలే వల్ల మనకి కూడా కొంచెం డిఫికల్టీస్ వచ్చినాయి. సో మొత్తం టెక్నికల్గా పోయి మనం అన్ని బస్ స్టాండ్స్ ఫస్ట్ వెరిఫై చేసాము. కరీంనగర్ నుండి లేకపోతే మన వెమ్లవాడ నుండి ఎక్కడెక్కడ బస్సెస్ పోతాయి ఆ ప్రతి బస్ స్టాండ్కి మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, కోడాడ అట్లయిన ప్లేసెస్లో మన టీమ్స్ పోయి అన్నీ అక్కడ CCTVs చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్తో మనకి ఒక లొకేషన్ వస్తే అక్కడ మహబూబాబాద్ టీం పోయింది. అక్కడ మన మహబూబాబాద్ టీంకి తీసుకొని ఆమె దొరికింది. అక్కడ లోకల్ ఉప సర్పంచ్ ఐడెంటిఫై చేశారు. దాని తర్వాత చిన్న పాప అండ్ 3 లేడీస్ ఎవరైనా ఇక్కడ వచ్చారు వాళ్ళకి మనం పట్టుకొని ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాము. పోలీస్ కస్టడీలో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏమేమి ఉంటుంది అది మనం మొత్తం ప్రొసీజర్గా వెళ్ళి అది కన్క్లూజివ్గా దీనికి ఎండ్ తీసుకొస్తాం. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తో మనం లెర్న్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ అంటే జనాలకి ఏంటి అంటే మీరు అందరు CCTVs పెట్టుకోవాలి. ఎందుకంటే CCTVs ఉంటే మనం 100% ఏమైనా కేసు డిటెక్ట్ చేయవచ్చు. CCTVs లేనప్పుడు చాలా డిఫికల్టీస్ వస్తుంది. ఈ కేసులో మనకి తెలిసింది ఇప్పుడు 30th కేసు అయిన తర్వాత ఈరోజు 10th క్లోజ్ అవుతుంది. అది కూడా చాలా డిఫికల్టీస్ వల్ల. బట్ స్టిల్ జనాలందరితో మీరు ఎంత CCTVs కెమెరాస్ పెట్టుకోవచ్చు మీ ఇంట్లో, చుట్టుపక్కల, బయట, మీ షాప్స్లో. అది మీకు ఏమైనా కారణంలో మీకు హెల్ప్ అవుతుంది. తెలుగు పత్రికా రంగంలో ప్రజాతంత్ర దినపత్రికది ప్రత్యేక స్థానమని, ప్రతి అక్షరం ప్రజాపక్షమై నిలుస్తుందని ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ రాజన్నాలయంలోని ధర్మకర్తలి మండలి సమావేశ మందిరంలో ప్రజాతంత్ర క్యాలెండర్ డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సమస్యలపై ప్రభుత్వాలకు అనుదినం జనస్వరం వినిపించే పత్రిక ప్రజాతంత్ర అని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రజాతంత్ర దినపత్రిక పాత్ర మరువలేనిది అని కొనియాడారు. ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక 27 వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ పత్రికా యాజమాన్యానికి, పాత్రికేయ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో TU, WJ, IJU జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్, ప్రజాతంత్ర జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రేగుల దేవేందర్, వేములవాడ రిపోర్టర్ MA కలీం పాషా, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆఫీస్ పంపుతాం మరి మంచిగా. వేములవాడ పట్టణంలోని శ్రీ చైతన్య హై స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరిపారు. ముగ్గుల పోటీలో పాల్గొని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ ప్రత్యేక నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
everyone. My name is C.H. Nitya from 5th IC. Today I am going to tell about Makara Sankranti. ఈ రోజు మా స్కూల్లో మకర సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా స్కూల్లో ముగ్గుల కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి. అందులో నా మిత్రులు ఇంకా నేను పార్టిసిపేట్ చేశాము. చాలా బాగా ఎంజాయ్ చేశాము. అలాగే ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి జరుపుకుంటాము. దాన్ని పొంగల్ ఫెస్టివల్ అని కూడా అంటారు. అది ఎక్కువ తమిళనాడులో బాగా జరుపుకుంటారు. మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. అలాగే పిండి వంటలు కూడా చేస్తాము. ధన్యవాదాలు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు వివిధ రంగులతో ప్రత్యేకమైన ముగ్గులను వేసి బహుమతులను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ రేపటి నుంచి సెలవుల నేపథ్యంలో ముందస్తుగానే సంక్రాంతి పండుగ పాఠశాలలో నిర్వహించామని, ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన ముగ్గులను చూసి పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను అందజేసినట్లు వెల్లడించారు. నా పేరు మహాలక్ష్మి. నేను గౌట్ హై స్కూల్లో చదువుతున్నాను వేములవాడలో. మా స్కూల్లో ఈరోజు సంక్రాంతి ప్రోగ్రాం జరుగుతుంది. అందులో మేము అందరం పార్టిసిపేట్ అవుతున్నాము. అందులో సందర్భంగా మేము అందరం ముగ్గులు పోటీలు వేసాము. దాంట్లో మాకు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ కూడా ఇవ్వబడడం జరిగింది. అందరికీ ముఖ్యంగా హ్యాపీ సంక్రాంతి. ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేములవాడలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. రేపటి నుండి సంక్రాంతి సెలవులు ఇవ్వడం వలన పిల్లలకు ముందుగానే సంక్రాంతి యొక్క విశిష్టత తెలపడానికి వాళ్ళకు ముఖ్యంగా ముగ్గులు అంటే చాలా ఇష్టం కాబట్టి ముగ్గుల పోటీ రంగోలి నిర్వహించడం జరిగింది. అందులో జూనియర్స్ మరియు సీనియర్స్ భాగంగా బహుమతి ప్రదానం కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలకు కూడా సంక్రాంతి యొక్క విశేషాలు తెలుపుతూ ఎందుకు జరుపుకుంటామో తెలపడం కూడా జరిగింది. అందరికీ హ్యాపీ సంక్రాంతి. వేములవాడ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సాంప్రదాయబద్ధంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. పాఠశాల అధ్యక్షులు డాక్టర్ మనోహర్, సమితి కార్యదర్శి ఘర్షకుర్తి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థుల కోలాటాలు, రంగవల్లులు, గాలిపటాల ఆటలతో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మాతాజీలు పిల్లలతో కలిసి ఏర్పాటు చేసిన సంస్కృతి, గ్రామీణ సాంప్రదాయ కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థినిలు మైదానంలో రంగురంగులతో వేసిన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే సంబరాల నిలయమని, ఈ పండుగను పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సందర్భంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటామని తెలిపారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రధానాచార్యులు చిలకగట్టు, ఆచార్యులు, మాతాజీలు ఉన్నారు. Ekadashi, date 10 January 2025, date Friday. School family member
శ్రీ గచ్చగుట్టి వెంకన్నాచార్య our school. సంక్రాంతి పండుగ నాడు మనం చాలా నువ్వులు బెల్లం తింటాం. ప్రతి ఇంటి ముందర కూడా సంక్రాంతికి రంగురంగుల ముగ్గులు వేస్తారు, గొబ్బెమ్మలు పెడతారు. అని కొన్ని జాగాలు కూడా ఈ వివిధ రకాల పండుగలు ఈ సంక్రాంతి నాడు చేసుకుంటాం. కాబట్టి మనందరం ముందే సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాం. మీ అందరికీ శుభాకాంక్షలు. ఇది మనం హైందవ ధర్మంలో సంస్కృతిలో కొన్ని మనం నేర్చుకోవాలి. ఇది హైందవ సంస్కృతిలో ఒక భాగం. కాబట్టి మనందరం కూడా మనము హిందువులు జరుపుకునే పండుగలలో ఎక్కువ వరకు ప్రకృతికి సంబంధించిన పండుగలే ఉంటాయి. దానికి సంబంధించి బతుకమ్మ తర్వాత పూలను పూజించే పండుగ బతుకమ్మ అయితే, దీపావళి సందర్భంగా దీపాలను దీపలక్ష్మిగా పూజించే పండుగ అదొకటి. దాని తర్వాత సంక్రాంతికి మనము కొత్త ధాన్యాలు వస్తాయి, మళ్ళీ కొత్త పంటలు వేయడానికి రెడీ అవుతారు రైతులందరూ. అందుకని మనకు సహకరించిన ఎద్దులను కానీ పనిముట్లను కానీ ఈ సంక్రాంతి సందర్భంగా భూమాతను కూడా పూజించుకునే పండుగ ఇదొకటి. అది ప్రకృతికి సంబంధించిన పండుగనే. రంగురంగుల ముగ్గులతోటి రంగవల్లులు వేసుకొని ప్రొద్దున్నే లేచి ఆవు పేడతోటి వాళ్ళకి ముగ్గులు వేసుకొని దానిపైన గొబ్బిళ్ళు పెట్టుకొని పండగ జరుపుకుంటాము. ఈ పండగ సందర్భంగా అందరూ రోజు హెల్దీ ఫుడ్ తినరు కనుక దానికోసం పండగలను అనుసరించి అయినా తింటారని ఈ పండగలల్లో సీజన్ను బట్టి పండగలకు సంబంధించిన ఫుడ్ అనేది తయారు చేసుకొని తింటాము. దానిలో ఈ సంక్రాంతికి చలి ఎక్కువగా ఉంటుంది. చలిని తగ్గించుకోవాలంటే బెల్లం నువ్వులతో కలిపినటువంటి తిండి తినాలి కనుక అందరూ తినలేరు. రోజు పండగల సందర్భంగానన్నా తింటారని పండగలను అనుసరించి మనము నువ్వులు బెల్లంతో చేసిన తిండి పదార్థాలను చేసుకొని తింటుంటాము. అది ఈ పండగ లోపల మకర రాశి లోపలికి సూర్యుడు ప్రవేశిస్తాడు కనుక సూర్యుడిని కూడా ప్రత్యేకంగా మనం పూజ చేస్తాము. అందుకని అతన్ని మకర పురుషుడు అని కూడా పిలుస్తాం. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.